హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వేంపల్లెకు దగ్గరలో నందిపల్లె దగ్గర ఒక కొత్త గుడి అయితే నిర్మించారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వేంపల్లెకు దగ్గరలో ఉన్నటువంటి కొత్తగా నిర్మించిన గుడి ఫ్రెండ్స్. ఇది నందీశ్వరాలయం. కొండల మధ్య నిర్మించారు ఈ గుడిని. ఎదురుగానే స్టార్టింగ్ మనకు నంది అయితే ఉంది. నిజంగా ఈ కాలంలో కూడా మనకు గుడులు, ఒక పాతకాలం నాటి గుడులు నిర్మిస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ ఏరియా, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ను, కొండలను అంతా తవ్వి అంత చదును చేసి మనకు ఈ విధంగా గుడిని అయితే నిర్మించారు. చూద్దాము. ఇవి ఎంట్రన్స్ అయితే అదే, ఆ నుంచి వచ్చాను. ఇంకా ఇట్లా పోతే ఆ లోపల ఉంది గుడి అనమాట. ఆ గుడి దగ్గరికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నిజంగా కొండల మధ్య కొండనంతా తవ్వి అంత బాగా చదును చేసి ఈ ప్రాంతంలో గుడి అయితే మంచి వాతావరణం అయితే నిర్మించారు. బట్ ఈ కాలంలో కూడా ఇంత పాతకాలం నాటి గుడి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కట్టినారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గుడిని చూద్దామా. ఇప్పుడైతే నేను లోపలే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అక్కడి నుంచి చెవ్వాలన్నమాట లోపలికి. ఓకే, ఆ నుంచి నడుచుకుంటూ వచ్చినా కాబట్టి కొంచెంసేపు కూర్చున్నాను. అందులో ఇది ఎండాకాలం ఫ్రెండ్స్. ఉదయం 9 అయిందంటే ఆటోమేటిక్గా 8 నుంచి ఎండలు భయంకరంగా ఉన్నాయి. నేనైతే ఉదయాన్నే వచ్చాను. చూద్దాం లోపలికి వెళ్ళి గుడి. ఇదే ఫ్రెండ్స్, కొండ కాబట్టి కొంచెం ఏటపాలుగా ఉంది. ఈ రోడ్ అంతా సిమెంట్ రోడ్డుతో వేశారు. బాగుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, అదే గుడి. చూడండి, ఒక అయోధ్యలో ఏ విధంగా ఉంటుంది గుడి అట్లా ఉంది కదా చూసేదానికి. మనము అక్కడ వచ్చేసి అవి గెస్ట్ హౌస్ అనుకుంటా. ఆ ఎదురుగుండే అది 3 అంటే ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అట్లా వచ్చినప్పుడు వాళ్ళకు స్టే ఉండేదానికి అనుకుంటా అవి. ఇదే ఫ్రెండ్స్, ఇదే గుడి కదా. ఫ్రెండ్స్, నేనైతే ఉదయాన్నే వచ్చా కాబట్టి ఎక్కువ మంది లేరు భక్తులు. అదే ఒకరు ఇద్దరు అలా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఇది గుడి టైల్స్ అంటే నల్లరాతి టైల్స్తో ఉన్నాయి కాబట్టి గుడి అంతా ఒకటే కలర్ ఉంది. దీనికి రంగులు కానీ అట్లా ఏం వేయలేదు. గజస్తంభం ఫ్రెండ్స్, ఇది చాలా హైట్ ఉంది కదా. చూడండి, ఈ గుడికి ఎదురుగానే నంది అయితే ఉంది. చూడండి, ఎక్కడైనా సరే ఏ గుడి అయినా ఎదురుగా నంది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది మరి ఎందుకు నాకైతే తెలీదు. సరే, ఇటుపక్క చూద్దాము. ఇక్కడ వచ్చేసి చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఇదేది శ్రీ కాలభైరేశ్వర స్వామి అంటే ఇక్కడ చిన్న గుడి. పక్కన వచ్చేసి నవగ్రహాలు అనుకుంటా ఫ్రెండ్స్. ఇవి చూడండి, నవగ్రహాలు అంటే 9 గ్రహాలు ఉంటాయి కదా, ఇది మామూలుగా నవగ్రహం అంటారు కదా, అవే ఇవి. ఓకే, ఇప్పుడు గుడి నుంచి గుడి అంతా రౌండ్ వేద్దాం. ఫ్రెండ్స్, చుట్టూ చూడండి ఎలా ఉందో. ప్రశాంతమైన వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణము. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. చాలా హాయిగా ఉంటుంది అనమాట. స్ఫూర్తిగా వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు. ఎవరికి ఎన్ని బాధలు ఉన్నా ఇక్కడ చెప్పుకొని వెళ్ళొచ్చని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు గుడి ఒకసారి వెనకాల చూస్తా పోదాం. ఓకేనా. ఇక ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనేది అర్థం చేసుకోండి మీరే. వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ ముందు మనం ఇటు సైడ్ చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఈ గుడికి పక్క ఇట్లయితే ఒక గోడ ఉంది. అలాగే 2 అంటే ఎక్కడ చూసినా 3 వాకిలు అయితే ఉన్నాయి. గుడికి ఇట ఎంట్రన్స్ ఒకటి, ఇట ఆపోజిట్ ఇంకొక వాకిలి, ఇట ఈ పక్క ఇంకొక వాకిలి, 3 వాకిలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఏకదంత వినాయకుడు. ఇక్కడ వచ్చేసి దక్షిణాది మూర్తి అనమాట. ఇక్కడ వచ్చేసి శ్రీ గణపతి విగ్రహాలు అవన్నీ గుడికి వెనకల ఆ పక్క ఈ పక్క అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పైన చూడండి, గుడి పైన అవి ఏంటి శూలాలు అంటారు కదా, ఇవి
వీటిని ఏదో అంటారు ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. ఒకసారి చెప్పండి దీన్ని ఏమంటారు అనేది. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గుడి వెనక భాగంలో ఉన్నాను. ఇది గుడి వెనక భాగము, శ్రీ లింగోద్భవ మూర్తి అన్నమాట ఇక్కడ. అలాగే ఈ పక్కన వచ్చేసి ఇటుపక్క ఇక్కడ ఒకటి ఉంది, శ్రీ బ్రహ్మ విగ్రహము. అలాగే ఇటుపక్క ఒక విగ్రహము, అలాగే ఇక్కడ ఒక విగ్రహం ఉంది, చిన్న విగ్రహం చూడండి. చండికాకేశమూర్తి అంట ఆయన. ఈయనది ఒక విగ్రహము. ఇలా గుడి వెనక పక్కల అటుపక్క ఇటుపక్క అయితే విగ్రహాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆహ్లాదకరమైన వాతావరణము చూడండి. మన గుడి నిజంగా పాతకాలంలో గుడులు ఏ విధంగా నిర్మించారో అప్పుడు, కానీ అదే వైబ్ అనేది మన ఈ యుగంలో కూడా తెచ్చారంటే నిజంగా చాలా గ్రేట్. నేనైతే ఇది పాతకాలం గుడి చూసినట్టే ఉంది నాకైతే. ఇదో ఫ్రెండ్స్, ఇటుపక్క ఒక వాకిలి, ఎదురుకు ఒక వాకిలి, అటుపక్క ఇటుపక్క 3 వాకిలి అయితే 3 ద్వారాలు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్. ఈ పైకి ఒక ఆవు దూడ కూడా వచ్చి ఇక్కడే ఉంది. ఎవరైనా భక్తులే కాదు, జంతువులు కూడా, అన్నిటికీ దేవుడు ఒక్కడే కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ పక్కన చూద్దాము ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఆ ఎదురుగా చూడండి మంటపం అన్నమాట ఇది. ఇదో ఫ్రెండ్స్ మంటపం ఇది. మంటపము అంటే ఇక్కడ యజ్ఞాలు కానీ యాగాలు కానీ అట్లా చేసేటప్పుడు, అలాగే పెళ్ళిళ్ళు చేస్తారు కదా, పెళ్ళిళ్ళు చేసేదానికి ఇవన్నీ అరేంజ్మెంట్ అనమాట ఇది. యజ్ఞం చేసేటప్పుడు అగ్గి పెడతారు కదా ముందు పక్క, అది ఫ్రెండ్స్ ఇక్కడ యజ్ఞాలు యాగాలు అట్లా చేసుకోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఎన్నో రకాల వేడుకలు చేసుకోవచ్చు. అట్లా ఆ విధంగా చేసుకునే దానికి అరేంజ్మెంట్ అనమాట ఇది. చూడండి, పైన తాటి పట్టాలు వేశారు. అంటే తాటి పట్టాలు వేస్తే బాగా చల్లగా ఉంటుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి అవి తీసి మళ్ళీ కొత్త వేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. పక్కన గుడి, ఈ పక్క ఈ ఎంతమంది జనాలు వచ్చినా, ఒక ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఎంతమంది జనాలు వచ్చినా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్గా చేసుకోవచ్చు ఏ వెకేషన్ అయినా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఉదయమే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా ఈవినింగ్ టైంలో ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి మీరే. అంత లొకేషన్ చాలా బాగుంటుంది. మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి. అదే ఫ్రెండ్స్, కొండ అదంతా చుట్టూ కొండనే ఫ్రెండ్స్. అక్కడక్కడ 1-2 ఇళ్ళు అయితే కూడా కట్టినారు. కొండనంతా చదును చేసి నిజంగా గుడి కట్టడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే దేవుళ్ళు ఎక్కడైనా, గుడులు ఎక్కడైనా కొండలపైన మాత్రమే ఉంటాయి. చూడండి, పాత గుడులు అన్నీ కూడా కొండలపైనే ఉన్నాయి. మనం ఈ మధ్య కట్టడాలు మాత్రము ఊర్లలో అట్లా ఉన్నాయి, కానీ పాతకాలం నాటి గుడులు అవన్నీ మాత్రం ఫారెస్ట్ ఏరియాలలో చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే వాతావరణం ఇలా ఉంది. గుడి చూడండి, నిజంగా నాకైతే పాతకాలంలో గుడులు ఎలా ఉన్నాయి, మామూలుగా సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడన్నా మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ పాత గుడులు ఉంటాయి కదా, పాతకాలం నాటిది ఆ వైబ్ అయితే నాకు ఉంది. అట్లా అనిపిస్తుంది నాకు. చూడండి, కట్టడం కూడా చాలా పాత మోడల్లోనే కట్టినారు. గుడి అంటే ఇలాగే కడతారు ఎక్కడైనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఓపెన్ ఏరియాలో ముందు పక్క అంత స్థలము, వెనక పక్క స్థలము, అంత పెద్ద గుడి అనమాట. ఓపెన్ ఏరియా మటుకు బాగుంది. అందులో ఎవరైనా సాయంత్రం పూట చూస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. గెస్ట్ హౌస్ అంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు
వాళ్ళ కోసము. అండ్ అలాగే ఈ పక్కనే కూర్చునేదానికి ఈ బెంచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అంతా ఈ గుడిని. చూసిన వాళ్ళు మళ్ళీ రండి, ఒకవేళ ఇంకా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. బాగుంది. ఈ కాలంలో కట్టాల్సిన గుడి కాదు ఇది, పాతకాలంలో కట్టాల్సిన గుడి మాదిరిగానే ఉంది. ఆ కాలంలో ఎలా కడతారో సేమ్ అదే ఈ కాలంలో అలాగే కట్టారు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు రండి, చూడండి ఎలా ఉంది అనేది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.